జిల్లాలో చాట్ బాట్ ద్వారా ఇప్పటి వరకు 8 దశల్లో 4.96 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరులోని పోలీస్ గెస్ట్ హౌస్ లో జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తాజాగా 66 లక్షల విలువైన 305 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు చెప్పారు. ప్రజలకు మంచి సేవలు అందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నారని అన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే సిఈఐఆర్ లేదా చాట్ బాట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో మనము ప్రతి రోజు అండ్ ప్రతి నెల కూడా ఎవరైతే ఫోన్లు వాళ్ళు వివిధ పేజెస్లో లాస్ అయ్యారు అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు పోగొట్టుకోవడం కానీ లేదా ఇంటి దగ్గర లేకపోతే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా కొట్టేయడం కానీ జరుగుతుంటాయి. ఇలా మొబైల్స్ ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్ అవసరం లేకుండా మన వాట్సాప్ నెంబర్లో వచ్చిన కంప్లైంట్స్ ద్వారా లేదా ఆన్లైన్లో సిఈఐఆర్ వెబ్సైట్లో వచ్చే కంప్లైంట్స్ ద్వారా వాటినన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండి ప్రతిరోజు కూడా ఈ ఫోన్స్ రికవరీ చేయడంలో మన స్టాఫ్ ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. దీనిలో భాగంగా ఈ నెల 8వ దశలో మొత్తం 305 ఫోన్లు రికవరీ చేస్తాము. వీటి వర్త్ 66 లక్షలు. ఇప్పటికీ ఈ 8 దశల్లో కలిపి 2335 ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కలిపి 4,96 lakhs. ఇందులోనే 8వ దశలో మనం 305 ఫోన్స్ మీ ముందరే కనిపిస్తున్నాయి. వీటి వర్త్ 66 lakhs. వీటిని కూడా వాటి ఒరిజినల్ ఓనర్స్ ఐడెంటిఫై చేసాము. వాళ్ళకి కాల్స్ చేసి మన చిత్తూరులో వాళ్ళు వచ్చి వాళ్ళ ఒరిజినల్ ఓనర్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి. నాగేశ్వరరావు సార్, నాగేశ్వరరావు మా నుంచి చిత్తూరులోనే ఆగస్ట్ 9th రీసెంట్గా పోయింది ఫోను. ఈరోజు తీసుకోవడం జరిగింది సార్. ఫోన్ 15/9/2024. ఈరోజు ఆగస్ట్ అంటే ఇప్పటికి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా ఫోన్ ఎక్కించినాం. హైదరాబాద్ నుంచి తెప్పించినారు సార్. హైదరాబాద్ వెళ్ళిపోయిందంట ఫోన్. ఇది తమిళనాడు అబ్బాయి తీసుకొని పోయినాడు హైదరాబాద్కి. అక్కడ నుంచి కొరియర్లు తెప్పించి నాకు ఈరోజు ఫోన్ ఇచ్చారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా ధన్యవాదాలు.